అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక ఫన్ క్లబ్. ఈరోజు మన ఛానల్లో మన కథ పేరు 3 చేపల కథ. ఈ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో చెరువులో చాలా చేపలు ఉండేవి. ఒకరోజు 2 చేపలు పట్టేవాళ్ళు ఆ చెరువు దగ్గరి నుంచి వెళ్ళారు. చెరువులో చాలా చేపలు ఉన్నాయని గమనించి మర్నాడు ఆ చెరువులో చేపలు పడదామని నిర్ణయించుకున్నారు. వాళ్ళ మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం ఇంకో 2 చేపలకు చెబుతూ, మనం వెంటనే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండము అని వివరించింది. ఈ మాటలు విని వేరే 2 చేపలు ఆలోచనలో పడ్డాయి. 2వ చేప వాళ్ళు రేపు వస్తే చూద్దాం అనుకుంది. 3వ చేప ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ, ఆ చేపలు పట్టే వాళ్ళు వస్తే అప్పుడు చూద్దాం, మన అదృష్టం బాగుంటే వాళ్ళేం చేస్తారు అనుకుంది. మొదటి చేప రాత్రికి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువు వెళ్ళిపోయింది. తెల్లవారగానే 2వ చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి తన కుటుంబంతో వేరే చెరువుకు వెంటనే వెళ్ళిపోయింది. 3వ చేప వలలో చిక్కుకుని ప్రాణాలను వదులుకుంది. దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తన బంధువులందరినీ కాపాడుకోగలిగింది. అపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న 2వ చేప కొంతవరకు తన కుటుంబాన్ని కాపాడుకుంది. అదృష్టం నమ్ముకున్న 3వ చేప మాత్రం ఏమీ చేయలేకపోయింది. అలాగే మన జీవితంలో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకుని మన వంతు కృషి మనం చేయకపోతే ఫలం ఉండదు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి మీకు అర్థమైందా? అదృష్టమే కాకుండా మన వంతు కృషి చేయాలి. మీకు ఈ కథ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.